దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 18 తేదీన మీనరాశి వారిని వీరు మోసం చేయాలని చూస్తున్నారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 మార్చి 18న ఈ యొక్క మీనరాశి వారి జీవితంలో వీరు నాశనం చేయాలని చూస్తున్నారో, ఎవరు వీరిని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారో, ఎలాంటి పరిణామాలు ఈ రాశి వారికి ఎదురు కాబోతున్నాయో, వీరికి కలగబోయేటటువంటి శుభ అశుభాలు ఏమిటి, ఈ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ యొక్క రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో సంతోషంగా ఉంటారు. ఇక వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు. వీరి యొక్క జాతకం రీత్యా వీరు కనుక కష్టాలను ఎదుర్కోబోతున్నారు. అలాగే వీరి జీవితంలో సుఖాలను కూడా పొందుకోబోతున్నారు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క రాశి వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో అశుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా కూడా గుర్తింపును పొందుకుంటారు. అత్యున్నత స్థానాలను అధిరోహించాలని ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. వాటిని అధిగమిస్తారు. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజల్ని ఆకట్టుకునే విధంగా వీరు మాట్లాడడం, అలాగే బయట కూడా వీరు ఆకర్షణీయంగా కనిపించడం వీరి యొక్క ప్రత్యేకత. ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో వీరు రాణిస్తారు. ఇక ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ వీరు కనుక జీవితంలో కొన్ని అపజయాలను ఎదుర్కొన్నా కూడా వాటిని చూసి ఎక్కడా కూడా కృంగిపోకుండా వీరు స్థిరంగా నిలబడతారు. ఇక ఈ రాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది. పర్సనల్ విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోరు. ఇక ఒక స్త్రీ కారణంగా వీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశిలోని స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మీరు మీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఆమె మీ దగ్గరి బంధువుల్లోని స్త్రీ కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లోని ఒకరు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు. మీరు ఏ విధంగా దాన్ని గమనించాలి అంటే కనుక 1-2 సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనుక మీకు కనిపిస్తే ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆ స్త్రీ ద్వారా మీకు ఇబ్బంది కలుగుతుందని, బంధాలని, బంధుత్వాలని వదులుకోమని కాదండి. మీరైతే కనుక సలహాలను, సూచనలు పాటించినట్లయితే ఆ యొక్క స్త్రీ ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టడం ద్వారా వారి సలహాలను, సూచనలు పాటించకుండా ఉంటే కనుక మీకు మేలు కలుగుతుంది. మీ పైన వారు మంచిగా ఉన్నప్పటికీ వారి యొక్క సలహాలు, సూచనలు మీకు కలిసి రావడం లేదు. కాబట్టి తీరని ఇబ్బందులు పడకుండా మీరైతే కనుక కుళ్ళు కుతంత్రాలతో మిమ్మల్ని ఎవరైతే చూస్తున్నారో అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచుకోవాలి. సంతోషంగా ఉన్నప్పుడు మీ యొక్క పరిస్థితులకి కారణమైనటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అటువంటి స్త్రీలు మీకు దూరంగా ఉండడం మీకు మంచిది. మీ నాశనం కోరుకునే వ్యక్తులు ఎవరో కొన్ని మాటల ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా మీకు తెలుస్తుంది. అప్పుడు ఆ వ్యక్తులను దూరం పెట్టడం ద్వారా మీకు మేలు అనేది కలుగుతుంది. ఇక మీకు శివారాధన చక్కని ఫలితాలను కలిగిస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా కూడా మీరు మరిన్ని శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.